అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కౌ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మా ఆవిడ రాగినితో పాటు ఇద్దరం వ్యాలంటైన్స్ డే స్పెషల్ చేయడం కోసం వచ్చాం. వచ్చినప్పుడు మరి ఎవరు వంట చేస్తారు అంటే వంట ఒకళ్ళే చేయక్కర్లేదు, కలిసి కలిసి చేసుకోవచ్చు. ఏదైనా ఇంట్లో బిర్యానీ చేస్తే ఒకళ్ళు చికెన్ అదంతా, ఇంకోళ్ళు రైస్ అంతా చేసుకొని ఇద్దరం కలిసి చేసేసుకుంటాం. సో మరి వ్యాలంటైన్స్ డే మీ అందరికీ తెలుసు, ప్రేమికులు చెప్పుకునే రోజు. కానీ పెళ్లి కాని వాళ్ళకే కాదండి ప్రేమ అంటే, పెళ్ళైన వాళ్ళు కూడా ఒకరికొకరి ప్రేమ చక్కగా చూపించుకోవాలి. అంటే మరి మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు. ముఖ్యంగా నాకైతే పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఇలాంటి రోజులు వచ్చాయంటే ముఖ్యమైన రోజులు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కడైనా ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ భర్త ఇది చేయాలి, అది చేయాలి, ఎక్కడో తిని పెట్టాలి, సినిమాకి తీసుకెళ్ళాలి, లేకపోతే గిఫ్ట్లు ఇవ్వాలి అని. మరి మగవాళ్ళకు ఉండే ప్రెషర్ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కొన్ని వేళ మర్చిపోయినా కొంచెం క్షమించాలి. ఏంటి, చాలాసార్లు క్షమించింది. మరి ఈరోజు మా ఆవిడకి నచ్చిన రెసిపీ, కానీ ఇద్దరం నాకు పని చెప్తోంది ఈరోజు బాస్ ఆవిడ. సో ఏంటి అని స్ట్రాబెర్రీస్, ప్రేమకు చిహ్నంగా రెడ్ రోజ్ బదులు స్ట్రాబెర్రీస్ ఈరోజు యూజ్ చేసి మనం పాయ్. మైదా పిండి ఉంది. ఈ మైదా పిండి తీసుకొని దీన్ని చాలా సింపుల్గా మనం షార్ట్ క్రస్ట్ చేసేసుకోవచ్చు. మరి స్వీట్ అయినా కానీ చిటికెడంత ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో సోడా ఏం వేయక్కర్లేదు. అయినా చక్కగా ఇంత సాఫ్ట్గా ఎందుకు వస్తుందంటే మనం వెన్న వేసి ఆ పిండిని చేస్తాం. ఇందులో ముందుగా ఏదన్నా స్వీట్స్ చేసేటప్పుడు ఈ పౌడర్ షుగర్ వేయడం వల్ల దీంట్లో కొంచెం అంత స్వీట్గా మనకి పిండి బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో వెన్న అయితే మనము ఎప్పుడైనా మైదా పిండిలో ముందుగా నీళ్లు వేసామనుకోండి, అది గట్టిగా తయారవుతుంది. అయితే సమోసాలైనా ఏదైనా మీరు పిండిలో ఫస్ట్ నూనె వేసేసి లైట్గా ఇలా కలుపుకోండి. ఒక ముద్దలా చేయడం కోసం కొన్ని పాలు కానీ నీళ్లు కానీ మరీ ఎక్కువ జల్లకూడదు. ఇది ఎంత పొడిగా వస్తే అంత బాగుంటుంది. అలా అని చెప్పి కొంచెం ఎక్కువైందనుకోండి, కొంచెం ఇలా పాలు లైట్గా చిదిమేశాను. దీన్ని ఒక ముద్దలా తయారు చేసేసుకుందాం. దీన్ని మీరు కుకీస్, ఎటువంటి కుకీస్, ఇందులో చాక్లెట్ చిప్స్ చేసుకుంటే చాక్లెట్ చిప్ కుకీస్, అయితే దాంట్లో ఇంకా గుడ్లు వేసి రకరకాలుగా చేసుకుంటారు. కానీ ఇది బేసిక్ స్వీట్ డో అంటారు. దీన్ని ఒక ముద్దలా తయారు చేసుకుంటాను. నువ్వు ఈ లోపల స్ట్రాబెర్రీస్ కట్ చేసుకుంటాను. సో మనకి ఇప్పుడు మార్కెట్ లో బాగా ఎక్కువగా స్ట్రాబెర్రీస్ దొరుకుతున్నాయి, చౌక కూడా దొరుకుతున్నాయి. 30-40 రూపాయలకే మనకి స్ట్రాబెర్రీస్ అన్ని దొరుకుతున్నాయి. స్ట్రాబెర్రీస్ ని హోల్ గా వేసుకునే బదులు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. స్ట్రాబెర్రీస్ లో ఆ రంగు చాలా చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే అన్ని ఐస్ క్రీమ్స్ లో చాలా మంది ఇష్టంగా ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తింటారు. అన్ని కట్ చేసేసుకున్నాం. స్ట్రాబెర్రీలు రెడీ అయిపోయినాయి. మరి పిండి రెడీ అయిపోయింది. మరి ఇందులో అన్ని కలిపిస్తాను నేను. అన్ని కలిపేసుకో. ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ షుగర్ కలుపుతున్నాను. 1 కప్ షుగర్, అలాగే ఇందులో నిమ్మకాయ రసం, తీపి, కొంచెం పులుపు అంతా. ఇది కొద్దిగా తడి అవుతుంది కదా, దానికోసం మనము కార్న్ స్టార్చ్. ఓకే, కార్న్ స్టార్చ్ అంటే మన కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది. అయితే దీన్ని ఇందులో వేయడానికి కారణం ఏంటంటే ఇందులో ఈ ఫ్రూట్ స్ట్రాబెర్రీ నుంచి బోల్డ్ అంతా తేమ బయటకు వస్తుంది. కొంచెం అవన్లో పెట్టి కుక్ చేసుకునేటప్పుడు ఆ తేమ బయటకు వస్తుంది. ఆ తేమ పీల్ చేసుకోవడం కోసం మనం కార్న్ స్టార్చ్, దీంట్లో మరి ఇలా కొంచెం కార్న్ స్టార్చ్ వేసేసుకొని పెట్టేసుకొని మన దగ్గర కేక్ క్రమ్స్, చూడు కేక్ ని పొడి పొడిగా చేసుకున్న దాన్ని కూడా ఇందులో కొంచెం వేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం తేమని పీల్ చేసుకుంటుంది. ఈ చేసుకునే ఈ పాయ్ ఏదైతే ఉందో బయట ఇది చక్కగా ఒక మంచి థిన్ కుకీలా తయారవుతుంది. దాని లోపల ఇది ఉంటుంది. మీరు అది కట్ చేసి వడ్డించేటప్పుడు మీకే తెలుస్తుంది ఎంతో బాగుంటుంది. అయితే దీన్ని మరి దేంతో పాటు ఐస్ క్రీమ్ ఇలాంటి వాటితోటి ఎక్కువగా వడ్డించుకుంటూ ఉంటారు. లేకపోయినా నాకైతే ఇలాగే కొంచెం అంత ఐసింగ్ షుగర్ పైన జల్లేసి తినేస్తే సూపర్ గా ఉంటుంది. పిండి రెడీగా ఉంది. రోల్ చేసేయండి. రోల్ చేసేయమంటారా? సో నువ్వు ఇటు వస్తావు, మరి ఇటు వస్తే నేను చక్కగా దీన్ని రోల్ చేసేస్తాను. పిండి ముద్ద రెడీగా ఉంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం తిన్గా రోల్ చేసుకొని ఈ పాయ్ మోల్డ్ ఏదైతే ఉందో దీని లోపల ఇలా వచ్చేస్తుంది. ఇలా చక్కగా దీంట్లో పెట్టి తర్వాత తీసేటప్పుడు ఈజీగా తీయొచ్చు. ఈ పాయ్ డోలో మనకు ఆల్రెడీ బోల్డ్ అంతా బటర్ ఉంది. కానీ కావాలంటే మీరు దీనికి కూడా కొంచెం అంతా ఇలా బటర్ మనం రుద్దేసి కొంచెం అంత మైదా పిండి జల్లేసి దీన్ని మనం పెట్టేసుకుంటే అస్సలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం రోల్ చేసేసుకుందాం. రెండు భాగాలుగా డివైడ్ చేసేసింది. ఒక భాగం ఏమో
పైన ఈ పాయిలో కింద భాగం పెట్టేసి దాంట్లో మనం ఆ మిక్స్చర్ వేసుకుందాం. పై భాగంలో మరొక షీట్ చేసి డెకరేటివ్ గా చేసుకోవచ్చు. ఈ డో రెడీగా ఉంది. కానీ ఈ డో ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుందంటే ఈ పిండి చూడండి ఇలా అంటే విరిగిపోవాలి. మన చపాతీ పిండిలా ఇలా అంటే సాగిందంటే అప్పుడు పాయ్ సరిగ్గా రాదు. దీన్ని మనం చక్కగా రోల్ చేసేసుకుందాం. చూడండి ఇలా రోల్ చేసుకుంటుంటే ఇలా పగులుతున్నట్టు అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే గుడ్ సైన్, అంటే మనం డో పర్ఫెక్ట్ గా చేసేసుకున్నాం. దీన్ని ఈ విధంగా సన్నగా రోల్ చేసి ఇది పట్టే విధంగా, అంటే ఇది మొత్తం పట్టే విధంగా మనం దీన్ని రోల్ చేసుకున్నాం. రోల్ చేసిన తర్వాత దీంట్లో వేయడం కోసం ఈ విధంగా ఇలా రోలింగ్ పిన్ కి ఇలా రోల్ చేసుకొని తరువాత ఇది కరెక్ట్ గా పట్టలేదు అనుకోక్కర్లేదు. ఇది మనం దీంట్లో ఇలా పెట్టుకొని తరువాత మనకి ఎక్స్ట్రా ఏదన్నా ఉన్నా కానీ, ఒకవేళ పిండి ఇటుపక్క చూడండి ఎక్స్ట్రాగా ఉంది, దీన్ని చేత్తోటి ఇలా విరిచేసేయచ్చు. ఈ ముక్కలు తీసుకొని కొన్ని అతుకులు బెతుకులు కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కడైతే కొంచెం ఇలా అతుక్కోలేదో అక్కడ ఇదే పిండిని పెట్టి దాన్ని అంటించేద్దాం. ఈ విధంగా మనం చక్కగా మొత్తంగా దీన్ని చేసేసుకుందాం. ఈ విధంగా మనం చక్కగా చేసేసుకున్నాం. దీనికి లైట్గా ఇలా చిల్లులు కూడా మనం పెట్టేసుకోవచ్చు. మనకి ఇప్పుడు మొత్తం అయిన తర్వాత దీని ఎడ్జెస్ చక్కగా పర్ఫెక్ట్గా దీంతో ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నా పని అయిపోయింది, మరి నీ పని. ఇందులోనే దీన్ని కావాలంటే బ్లైండ్ బేక్ అంటారు. బ్లైండ్ బేక్ ఏంటంటే మన అవన్ రెడీగా ఉంది, దాంట్లో ఇది పెట్టి మనం కొంచెం సేపు బేక్ చేయొచ్చు. లేదంటారా మన మిక్స్చర్ కూడా రెడీగా ఉంది, దీన్ని కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. ఈ స్ట్రాబెర్రీ మిక్స్చర్ అంతా ఇందులో వేసుకుందాం. పైన కూడా మనం వేసి సీల్ చేసేయచ్చు. దాన్ని కూడా మరొకొక్కసారి ఈ షీట్ ని రోల్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే ఇది బాగా కొంచెం అంటే పులుపు, నిమ్మకాయ జ్యూసు అన్ని వేసాం. ఆ తీపి ఈ కుకీ డో తోటి చక్కగా వెళ్తుంది. ఈ కుకీ డో అంత తీయగా ఉండదు, మనకి పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఈ పులుపు ఆ రెండింటి కాంబినేషన్ లో చక్కగా వెళ్తుంది. దీనిపైన కవర్ ఎట్లా చేయాలో చూద్దాం. దీని పైన వేయడం కోసం ఇలా షీట్ రోల్ చేసుకొని ఎవరి గోల వారిది. సో ఏం కావాలి నీకు? గుండె హార్ట్ షేప్ చేస్తున్నావు. అది బయట ఎక్కడో వస్తుంది, నువ్వు లోపల రావాలి కదా అందులో. సరే, మధ్యలో కొన్ని కట్స్ చేసేసి ఈ విధంగా మనం షీట్ రోల్ చేసేసుకు చాలు వేసిన తర్వాత మనం వాటిని ఇలా రోల్ చేసుకొని తరువాత వీటిని ఈ విధంగా ఎవరి తొందర వాళ్ళది, ఎవరి గోల వారిది. గుండెలన్నీ ఇక్కడ ఇంకో గుండె ఉందా, తీయమ్మ. నా గుండె తీసుకున్నట్టు ఇందులో గుండెలన్నీ తీసేసింది. ఈ విధంగా చక్కగా ఈ గుండెలన్నీ కనిపించే విధంగా చేసేసుకొని పర్ఫెక్ట్ గా అన్ని ప్రెస్ చేసేద్దాం. ఆ సైడ్లలో కూడా అది అంటుకొని పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎర్రగా లోపల హార్ట్ కనిపిస్తుంది కదా, అందుకే కట్ షేప్. ఈ విధంగా చేసుకొని మిగతా ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా మనం కట్ కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనం చేత్తోటి కూడా ఇలా చేసేసుకొని ఇప్పుడు ఈ వచ్చిన దీన్ని మనం చక్కగా బేక్ చేసుకొని వడ్డించుకోవడము. సో మరి దీన్ని పైన కొంచెం అంతా ఆ మంచి రంగు రావడం కోసం ఎగ్ వాష్ రుద్దుకోవచ్చు, మీ ఇష్టం. దీనిపైన కొంచెం అంతా వెన్న రుద్దమంటుంది మా ఆవిడ. అయితే సాధారణంగా నేనైతే కోడిగుడ్డుని రుద్దుతాం. మరి ఇది ప్యూర్ వెజిటేరియన్స్. మా ఆవిడ కూడా ఈ మధ్య ఏది చేసినా వెజిటేరియన్ చేయండి, మరి ఎవరు కలిసినా ఏంటి అన్నిట్లో గుడ్లు వేస్తున్నారు, చికెన్ తింటాడు మీ ఆయన, అది ఇది అని తిడుతున్నారు నన్ను అంటుంది. ఏది లేకుండా వెజిటేరియన్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని అవన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ల వేడిలో 30 నిమిషాల పాటు స్లోగా బేక్ చేసేసుకుందాం. సో లోపల పెట్టేసేనా? ఇవి కూడా బేక్ చేసుకుంటాం, అవి కూడా వేరేగా సపరేట్ గానా? ఎందుకు లేదా పైన పెట్టి వచ్చాయా? 1 2 3 ఇంకా 3 ఉన్నాయా? 2 3 పర్ఫెక్ట్. ఇంకోటి పెడతావా? పెట్టు, నీ ఇష్టం. ఓకే, ఎక్కడ చూసినా ప్రేమే ప్రేమ. మరి దీన్ని బేక్ చేసేసుకొని చక్కగా కట్టా మిట్టాగా భలే టేస్టీగా ఉంటుంది. బేక్ అయిన తర్వాత వడ్డించేసుకుందాం. బేక్ చేసుకున్న ఈ చక్కటి స్ట్రాబెర్రీ మన పాయ్ రెడీ అయిపోయింది. అయితే ఇందాక మనం చూసాం కింద నుంచి మనం చక్కగా తీయగలుగుతాం. అయితే కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. దీన్ని తీయడం కూడా చాలా ఈజీ. ఇలా చక్కగా
ఉల్టాలో సెంటర్ లో పెట్టేసుకుందాం. కింద మీ అందరికీ తెలుసు ఒక షీట్ లాగా వచ్చేస్తుంది. ఇలా పెట్టిన తర్వాత ఈ సైడ్ లో మనం పాయ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిందో. ఇప్పుడు దీన్ని తీసి కట్ చేసుకొని వడ్డించుకోవచ్చు. ఇలా దీన్ని కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టి లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత లోపలంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ రోజు అంత టైం లేదు. లవ్ 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 అంటూ ప్రేమని చాటి చెబుతూ మన వ్యాలంటైన్స్ డే కి స్పెషల్ గా రెడీ అయింది. సో మరి వేడి వేడిగా తినాలి అంటే ఐస్ క్రీమ్స్ వేసుకొని తినాలి. ఇక్కడ లవ్ మధ్యలో SR సంజయ్ రాగిని అని ఈ పాయిని మనం కట్ చేసుకొని ఐస్ క్రీమ్ తో పాటు దేనితోటన్నా వడ్డించుకోవచ్చు. సో మరి నేను కట్ చేసేనా? సో కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా దీన్ని కట్ చేసుకుందాం. చక్కగా దీనిపైన మనం వేసుకుందాం ఐస్ క్రీమ్. దీనిపైన మనం చాక్లెట్ చిప్స్, మంచి వెనిలా ఐస్ క్రీమ్ అన్నీ. అయితే చాక్లెట్ చిప్స్, స్ట్రాబెర్రీ చాక్లెట్ అనేది కూడా మంచి కాంబినేషన్. మంచిగా వేసేసుకొని దీన్ని ఎలా తినాలి, చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మంది రెడీ అయింది. దీంతో పాటు కొంచెం చాక్లెట్ చిప్స్ అన్నీ వేసుకొని వేడి వేడి ఐస్ క్రీమ్ బాగా వేడి వేడిగా ఉంది. అది నీకు అంత స్పూన్ నేను తినలే కూడా వద్దంటుంది. ఐస్ క్రీమ్ వేసుకున్నా ఊదుకుంటూ తినాలి. సో మరి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అవసరం లేదు, వేడిదైతే ఐస్ క్రీమ్ నోట్లో ఇలా మెల్ట్ అయిపోయే విధంగా చెప్పాను కదా, కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా భలేగా పర్ఫెక్ట్గా ఉంది. మీరు దీన్ని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. మరి మన వ్యాలంటైన్స్ డే స్పెషల్ స్ట్రాబెర్రీ పాయ్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని దాంట్లో పంచదార పొడి, కరిగిన వెన్న, కొన్ని పాలు పోసి చూపించిన విధంగా గట్టి ముద్ద పిండిలా కలిపి పెట్టుకోవాలి. తరువాత స్ట్రాబెర్రీలని కట్ చేసుకుని దాంట్లో పంచదార వేసి అలాగే కార్న్ ఫ్లవర్ ని కూడా కొంచెం వేసి కేక్ క్రమ్స్ దీంట్లో వేసుకుని కలిపి పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చక్కగా రోల్ చేసి పాయ్ మోల్డ్ లో చూపించిన విధంగా మోల్డ్ లో సెట్ చేసుకోవాలి. దీంట్లో స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని చక్కగా వేసి మరో పాయ్ షీట్ ని రోల్ చేసి చూపించిన విధంగా చక్కగా డెకరేటివ్ గా కట్ చేసుకుని దాన్ని కవర్ చేసుకోవాలి. తరువాత దీన్ని అవన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఒక 30 నిమిషాల పాటు బేక్ చేసి దాన్ని కట్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే ఐస్ క్రీమ్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తారు కదా మా ఈ రోజు వ్యాలంటైన్ డే స్పెషల్. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.